అది కొట్టి చూపిస్తున్నా, యాక్షన్. డంకా కొట్టి మరీ చెప్తున్నా, భుజం తట్టి మరీ చెప్తున్నా. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, వాట్ రైట్ యూ హ్యావ్ గాట్ టు బీట్ ది చిల్డ్రన్ అండ్ కంట్రోల్ చేయడానికి. అలా అని గాడి తప్పిపోవడం అనేది ఆ, మన చేతుల్లో లేదు. మన చేతుల్లో ఉన్నంత మాత్రాన గాడి తప్పించడం అనేది లేదు అని ఆ నమ్మకంతో నేను ఇంతవరకు ఆయనకు వచ్చిన స్క్రిప్ట్ని చదివి ఇవన్నీ "ఓహో, ఇది బాగోలేదురా" అంటే, "అన్నయ్య ఇది చాలా బాగుంది డాడీ" అని అతను నన్ను అంటే, మా ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగి నేను ఈ సినిమా ప్రామిస్, నన్ను నమ్ము, అమ్మ తోడు. నెక్స్ట్ గౌతమ్ గారు సార్, ఈ సెకండ్ ఇన్నింగ్స్ అనాలా లేదంటే మళ్ళీ కొంచెం గెటప్ బాగుంది, ఇప్పుడు డైలాగ్స్ కూడా పర్ఫెక్ట్ కామెడీ ట్రెండ్ వచ్చింది. సో మాకంటే లైటర్ వే ఇంట్లో మేము బ్రహ్మానందం గారు మీరు రోజు చూస్తుంటాం, అంటే రోజు మేమ్స్లోనే అట్లా చూస్తుంటాం. మీరు తండ్రిగా కాకుండా బ్రహ్మానందం గారు చూసినప్పుడు ఎలా ఫీల్ అవుతుంది ఆన్ స్క్రీన్? తండ్రిగా కాదు, ఇంట్లో ఆన్ స్క్రీన్. అంటే మేము ఇంట్లో బాగా రోజు అంటే చిన్నప్పటి నుంచి ఇంట్లో ఆయనతో పాటే పెరిగి అంత అలా వచ్చాం కాబట్టి నాకు ఆన్ స్క్రీన్ చూసినప్పుడు ఏదైతే జనాలు ఎంత ఎక్సైట్ అవుతారో నాకు అంత ఎక్సైట్మెంట్ రాదు. రోజు చూస్తూ ఉంటాం కదా, రోజు మాట్లాడుతూ ఉంటాం, ఇంట్లో కూడా అలాగే ఉంటుంది. సో సరదాగానే ఉంటాం కదా. సో ఏదో కొన్ని పర్టికులర్ సీన్స్ మాత్రం నిజంగా అది మాత్రం పిచ్చిగా ఎంజాయ్ చేస్తాం స్క్రీన్ మీద. బట్ అంటే మోర్ దెన్ ఇది ఫాదర్ సన్ కంటే కూడా ఇద్దరం ఫ్రెండ్స్ లాగే ఉంటాం ఇంట్లో. ఆయన చెప్పినట్టు డెసిషన్ మేకింగ్ అనేది ఎప్పుడు మాకే వదిలేసేవారు. గుడ్ ఆర్ బ్యాడ్ నువ్వే నేర్చుకో, నువ్వు ఒక డెసిషన్ తీసుకున్నావు కదా, తీసుకో, వెళ్ళిపో, దానిలో నువ్వు ఏదైతే ఫేస్ చేస్తున్నావో అది నీ ఇష్టం, నీ కాల్ అని అంటే పెంచారు కాబట్టి ఆ మైండ్ సెట్ అలాగే వచ్చిందండి. సో అంటే ఆన్ స్క్రీన్ చూసినప్పుడైతే మా ఎక్సైట్మెంట్ వేరే ఉంటుందండి 100%. గుడ్ సార్, ఆల్ ది బెస్ట్. బాగున్నది. థ్యాంక్ యూ. బ్రహ్మానందం గారు సార్, హాయ్ సార్. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. అంటే చాలా రోజుల తర్వాత ఎక్కువ టైం